షలోం. దేవుని సమాధానం మనందరికీ అనుగ్రహించబడునుగాక. అలాగే నిర్గమాకాండం మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే 3వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం. 4వ అధ్యాయం ధ్యానిద్దాం. వింటున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ మీరు కూడా బైబిల్ చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. 4వ అధ్యాయం నిర్గమాకాండము 4వ అధ్యాయము. అందుకు మోషే, చిత్తగింపుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను. అతడు దానిని నేలన పడవేయగా అది పామాయెను. మోషే దానిని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దానిని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనగానే అది అతని చేతి కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దానిని వెలుపలికి తీసినప్పుడు అది ఆ చెయ్యి కుష్టిగలదై హిమము వలె తెల్లగాయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకోనుమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురో. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి నీళ్ళు పొడి నేల మీద రక్తమవుగుననెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసుడితో మాట్లాడినప్పటి నుండి నైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మధ్యము నాలుక మందము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మనవులకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానైనను చెవిటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసిన నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు తలంచిన వానినే పంపమనగా, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన ఫరోను లేడా? అతడు బహుగా మాటల గలవాడని నెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని అతడు నిన్ను చూచి అతని హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడిన అతని నోటి మాటలను అందించవలెను. నేను అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఈ సూచన క్రియలను చేయవలెనని చెప్పెను. మోషే జీవితాన్ని ఒకవేళ మనము ధ్యానించినట్లయితే, కళ్ళకు కనపడిన దానిని వెలుగును చూసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ వెలుగును చూసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవునితో
సరిచేయబడ్డాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే విధానంగా నేర్చుకున్నాడు. అలాగైనే దేవుడు అతన్ని ఎంచుకున్న తీరును బట్టి, దేవుడైతే ఎంచుకున్నాడో ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి మోషే తగినవాడు. తనడు మోషేని పిలుచుకున్నప్పుడు మోషే కాస్త భయపడతాడు. దేవుడు ఎంతగా చెప్పినప్పటికీ, ఎంతగా బతిలాడినప్పటికీ వాళ్ళు నన్ను నమ్మరు. పదే పదేగా మోషే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనేక విధాలుగా తనను నమ్మించే విధానంగా, నేను ఇలా కాపాడుతాను, ఇలా సూచక్రియలు చేస్తాను అని చెప్పి ఇండైరెక్ట్గా తనతో మాట్లాడుతూ సూచక్రియలు చేస్తూ కళ్ళెదురుటంగానే చూపిస్తూ ఉన్నా కూడా మోషే నమ్మట్లా, లేదా మోషేకి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడట్లా. మోషే ఎందుకు ఇష్టపడట్లేదయ్యా అంటే, అక్కడ ఒక వ్యక్తిని చంపేశాడు కాబట్టి, అక్కడికి పోతే నన్ను ప్రాణాలతో కూడా వదిలిపెట్టరు కాబట్టి, నేను చేసిన కార్యాన్ని అక్కడ జరిగించిన దానిని బట్టి నన్ను బ్రతకనీయరు కాబట్టి దేవుడు నన్ను అక్కడికే తీసుకెళ్తాను అంటున్నాడు కాబట్టి నాకు వెళ్ళటానికి ఇష్టము లేదు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నాకు ఇష్టము, నన్ను పంపించటము నాకు ఇష్టము లేదు, దాని మనసులో అనుకుంటుంటాడు. కానీ దేవుడు అంటాడు, నిన్నే పంపిస్తాను అంటాడు. నేను నిన్నే పంపిస్తాను అని అంటాడు. అలా అనటమే కాదు, దేవుని విసిగిస్తాడు. పాముని కింద పడేసినప్పుడు, పాము అయినప్పుడు ఎలా పారిపోయాడు? మోషే పారిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చి తోకను పట్టుకోనంగా కర్రగా మారుద్ది. తన రొమ్మును ఉంచుకోనగా కుష్ఠరోగం కలుగుద్ది. మళ్ళీ చేతి మీద రొమ్ములో ఉంచుకోనంగా కుష్ఠరోగం మారిపోతుంది. ఇన్ని సూచక్రియలు చేసినప్పటికీ మోషే మాత్రం నువ్వు పంపియ తలంచిన వానినే పంపియం, నేను నత్తివాడను, నా మాట మందము దృష్టి గలది. మనం చూస్తూ ఉంటాం మోషే అన్న మాట. ఆ మాట మనం చదువుదాం. 10వ వచనం, 11వ వచనం. యెహోవా మనకు నోరిచ్చిన వాడు ఎవడు? లేదా 10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను, నేను నోటి మందము గలవాడు, నాలుక మందము గలవాడనని యెహోవాతో చెప్పగా. యెహోవాతో ఆ మాట చెప్పినప్పుడు అంటే తను పర్వతం మీద రాక మునిపే దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందైనా కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు. అంటే ఇంతకు ముందు నుంచే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు కానీ పోవటానికి మాత్రం ఇష్టము లేదు. విసిగిస్తాడు. దేవుని విసిగించేసి దేవునికి కోపం వచ్చే రీతిగా చేసినప్పుడు తన అన్నను తీసుకొచ్చి ఆరోనును పిలిపించి, ఆరోను వస్తున్నాడు, తనకు నీ నోటిగా ఉండు, నేను నీకు చెప్తాను, నువ్వు అతనికి చెప్పు అని చెప్పి ఆరోనుకు దేవుడుగా ఆ మాట మనం చదువుతాం. 16. అతడు నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఏంటంట? నువ్వు అతడికి దేవుడుగా ఉంటావు. మనకు తెలియాల్సిన్నది ఏందయ్యా అంటే, దేవుడు ఒకవేళ మోషేతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఒకవేళ ఆరోనుతో మాట్లాడితే వెళ్ళొచ్చు కదా, వెళ్ళేవాడా కాదా? వెళ్ళేవాడు. ఒక్క మాటతో ఆరోను పరిగెత్తుకుంటూ వచ్చి మోషేని హత్తుకుంటాడు.
ఒక్క మాటతోనే ఆరోను ఉంటే ఇన్ని సూచక్రియలు ఇంతగా బతిలాడుతున్నా కూడా మోషే మాత్రం ఎందుకు ఒప్పుకోవటంలా? దేవుడు మాత్రం అతన్నే ఎందుకు ప్రేరేపణ చేస్తున్నాడు? దేవునికి తెలుసు లోబడేవాడెవడో లోబడని వాడెవడో దేవునికి బహుగా తెలుసు. ఎందుకని? పిరికివాడు, నత్తివాడు, భయపడేవాడు, దేనికి ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడు కాదు. పైకి మాత్రం ధైర్యవంతుడుగానే ఉంటాడు, కానీ లోపల అంతా కూడా భయంతో నిండినవాడు. నా దేవుడు గొప్ప గొప్ప వాళ్ళని ఎంచుకోడు. ఎవరిని ఎంచుకుంటాడు? ఏందంట, మనుషులు ఎన్నిక చేయలేని వారినే ఎంచుకుంటాడు. మనుషులు ఎవరినైతే దూరం పెడతారో, మనుషులు ఎవరినైతే చీకొడతారో, మనుషులను ఎవరైతే విసర్జిస్తారో, మనుషులు ఎవరినైతే తక్కువగా చూపు చూస్తారో దేవుడు వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటాడు. ఎందుకని? బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు మన దేవుడు. మన బలహీనులమే, మనం అజ్ఞానులమే, మనం తెలివి తక్కువ వాళ్ళమే. అయినా దేవుని చేతిలో మనం పడినట్లయితే, దేవుని మాట మనం విన్నట్లయితే, మోషేను ఎలాగైతే వాడుకున్నాడో దేవుడు ఇవాళ నిన్ను నన్ను అంత రీతిగా వాడుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరము మోషేకు ఉన్న తత్వాన్ని వదిలిపెట్టాలి. మోషే ఒక్కడితో చేయాల్సిన దానిని హారోనును తీసుకొని తన అన్నను తీసుకొని రావాల్సి వచ్చింది. ఒక్కరితోనే సంభాషణ జరిగే విధానాన్ని ఇద్దరితో మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు అడుగుతున్నా దేవుని పేరట, ఈరోజు దేవునికి వ్యతిరేకమవుతున్న నీవు, నీ ఆశీర్వాదము నీ కింద వాడికి వస్తుంది అంటే నువ్వు దేవునికి ఎంతో కొంత వ్యతిరేకముగా ఉంటున్నావు. నీ జీవితంలో నీకు ఎవరైనా నీ దాసులుగా వచ్చి నీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఒకవేళ ఆశీర్వదించబడుతున్నారు అంటే అయితే ఎంతో కొంత దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం. దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం కాబట్టి నీకు రావాల్సిన ఆశీర్వాదము నీ కింద పనిచేసేవాడికి లేదా నీతో ఉంటున్నవాడికి వస్తుంది. ఈరోజు అనేక పనుల్లో దేవుడు ఇచ్చిన పనిని ఒకవేళ విడిచిపెట్టి, చేయాల్సిన పనిని చేయకుండా విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉండి, ఒకవేళ దేవుడు నీకు చేయాల్సిన పని ఇస్తే అది ఏరే వాళ్ళకి ఇచ్చి నువ్వు పైన పెత్తనాలు చేస్తూ తిరుగుతున్నావు అంటే వినో, దేవుడు నీకు అప్పచెప్పిన పనిని పనివాడికి అప్పచెప్తాడు. తర్వాత నలుగురు నిన్ను చీకొడతారు. హారోను మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకు రావాల్సిన దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని కాస్త హారోను తీసుకుంటాడు. కానీ దేవుని పక్షంగా నిలబడే, దేవునితో ఉండే స్థానము మాత్రం హారోను తీసుకోలేదు. ఎందుకని? దేవుడు మోషేని అంతగా ప్రేమిస్తాడు. ఈరోజు నిన్ను నన్ను ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఎంత చెప్తున్నావు నువ్వు వినకుండా ఉంటున్నావా? ఎంతగా ఆయన బతిలాడుతున్నా చేయమనుచున్న పనిని చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, మోషే నిర్లక్ష్యము నీలో ఉన్నట్లయితే నీకు రావాల్సినది నీలో సగము నీ పనివాడికి, నీ దాసునికి ఇచ్చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుడిచ్చిన పనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయక ఆ పనిని పూర్తి చేసే విషయంలో ఖచ్చితంగా పూనుకుందాం. ఆ పని పట్ల మనం బాధ్యత కలిగి ఉందాం. ఆ పనిని జరిగించేవాడిగా ఉందాం. ఒకవేళ అపవిత్రంగా కానీ
ఇష్టం లేకుండా పనులు చేసినట్లయితే అది ఎంత ప్రమాదమో మనం చదువుదాం. 18వ వచనం. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారి కొరకు వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీదకి ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళి, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలీయుల నా కుమారుణ్ణి, నా జ్యేష్ఠ పుత్రుడను నన్ను సేవించుటకు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నానని వాని పంపనొలని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుడిని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. తర్వాత 24. అతడు పోవు మార్గంన శత్రువులలో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా, సిపోరా వడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతనికి పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనిమిటి వైతివానెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తాను పంపిన యెహోవా పలుకుమన మాటలన్నిటినీ అతడు చేయనాజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ ఫరోకు తెలిపెను. మనం చూడాల్సింది ఏంటంటే, ఎంత చెప్పినా కూడా మోషే మాత్రం వెళ్ళటానికి ఇష్టపడడు. వెళ్ళేటప్పుడు కూడా నిర్లక్ష్యము. అక్కడ ఒక మామతో అంటాడు, ఏమని, నా బంధువుల ఎదురుకు వెళ్తున్నాను, సజీవులుగా ఉన్నారో లేదో నా బంధువుల దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పుడు ఇత్రో అంటాడు, తన మామ అంటాడు, క్షేమంగా వెళ్ళము. తన మామైనా ఆపుతాడేమో అనుకున్నాడు, కానీ తన మామ కూడా అన్నాడు, క్షేమంగా వెళ్ళము. తర్వాత తనకు వెళ్తూ ఫరోతో దేవుడు మోషేతో మాట్లాడి పంపిస్తూ ఉన్నప్పుడు తన కుమారునికి సున్నతి లేకుండా వెళ్తూ ఉంటాడు. దేవుడికి కోపం వచ్చి తన ఎదుర్కొని తనను చంప చూస్తాడు. ఎంత భయంకరమైన వాతావరణంలో జీవిస్తున్నాడో మోషే గమనించలేకపోతాడు. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే ఎంత ప్రమాదమో, తనకు కానీ తన కుటుంబానికి ఎంత ప్రమాదమో గ్రహించలేక తనకు ఏదైతే అనిపిస్తుందో అదే చేయాలనే మొండిపట్టు మోషే విడిచిపెట్టుకుని ఉంటాడు. ఎప్పుడైతే తన భార్య దేవుణ్ణి, నిజముగా నువ్వు నాకు రక్త సంబంధి పెనిమిటి అవుదువా అంటదన్నమాట. ఏమన్నది, సిపోరా వడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతనిని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఎవరిని? ఎప్పుడైతే మోషే తప్పు చేస్తున్నాడో ఆ తప్పు కాస్త తన భార్య తెలుసుకొని ఎమ్మటే వెళ్ళి తన కుమారునికి సున్నతి చేసి తీసుకొని వచ్చింది.
నిజముగా నువ్వు నాకు రక్త సంబంధమైన పిడివిటివి అన్నప్పుడు దేవుడు వెనక్కి తిరుగుతాడండి. ఈరోజు మనం చేయాల్సినది, నీ భర్త తప్పు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడా? నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారా? అయితే ప్రమాదం పొంచుకొని వస్తుంది. అలా ప్రమాదం పొంచుకొని వచ్చినప్పుడు భార్యగా కానీ భర్తగా కానీ చేసిన తప్పును ఒప్పుకొని దేవుని పాదాల దగ్గరగా ప్రార్థించటము, లేదా దేవుని బతలాడుకోవటము, ఏదైతే చేయమంటాడో అది చేసే విధానంలో ఉండటము మంచిది. మనం ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సిన్నది, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, కానీ దేవుని చెప్పింది చేసే రీతిగా ఉండాలి. కొన్నిసార్లు అది మన కష్టాన్ని తీసుకురావచ్చు, కొన్నిసార్లు అది మనకు ఇబ్బందులు తీసుకురావచ్చు, కొన్నిసార్లు అది మనం నిలవలేకుండా చేయొచ్చు. కానీ ఒక దేవుడిచ్చిన సమయానికి అది నేను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఇంకా చదివించి ముగించుకుందాం. తర్వాత మోషే అహరోనులను వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులు చూడ వచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తలంచుకొని నమస్కారము చేసిరి. ఏమన్నారు? వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఏదైతే మోషే అనుకుంటాడో, నేను చెప్పింది ఎవడు నమ్మడో, నేను నిజంగానే దేవుడు నాకు చెప్పినాడు, నేను ఇలాంటి చెప్పమనడు చేస్తున్నాను, ఆయనే నిజమైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నేను చెప్తే నమ్మరు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పిన వెమ్మటే నమ్ముతారు. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఏ సేవకుడు చెప్పినా చూడండి, సేవకుడిని ఒకవేళ దేవుణ్ణి పంపించినట్లయితే ఆ వెళ్ళే సేవకుడు ఇతను వెళ్ళక మునిపి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా సమకూర్చి పెడతాడు దేవుడు. అది మొట్టమొదటిగా మనం తెలుసుకున్నట్లయితే ఏదైతే మనం దేవుడు చేయమంటాడో అది నువ్వు నిజంగానే చేయాలి అని నువ్వు పూనుకున్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు, ఆ నమ్మకాన్ని దేవుడు నువ్వు వెళ్ళక మునిపే అక్కడంతా కూడా సిద్ధము చేసి పెడతాడు. మొదటిగా నమ్ముదాం. ఈరోజు ఎవరినైనా దేవుడు పిలుస్తూ మాట్లాడుతూ తన బిడ్డగా జీవించాలి, ఒకవేళ ఎవరినైనా పిలుస్తూ ఉన్నట్లయితే దేవుని బిడ్డగా చెప్తున్నాను, లేదా సహోదరుడిగా, ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యము చేయకుండా దేవుని మాట వినండి. నా జీవితంలో కొన్ని చూశాను, దేవుని వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఏది కూడా నాకు కలిసి రాలేదు, ఏది కూడా నన్ను అభివృద్ధి చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని మాట విందాం. మోషే చేసిన తప్పులు చేయకుండా తన కుటుంబాన్ని ఆపదలో దేవునికి వ్యతిరేకంగా ఉండి తన కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యము చేసి, తన కుటుంబాన్ని కూడా నాశనకరం లేదా కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యము చేసి, దేవుని మాట నిర్లక్ష్యం చేసి తన కుటుంబానికి శాపంగా తెచ్చిపెడతాడు. ఈరోజు మనము దేవుని మాటకు ఒకవేళ దేవునికి నిజంగానే ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా ఉన్నట్లయితే నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ కుటుంబంలో ఎవరికి మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని మాట విందాం. దేవుని ఏదైతే చేయమంటాడో అది చేసేవారిగా ఉందాం. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ వాక్యము అంగీకరించిన వాళ్ళు తప్పక దేవుని మాటలు వినాలని కోరుకుంటూ, అలాగే ప్రతిరోజు అందిస్తున్న ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మంది వినులాగున సహాయము చేయమని కోరుకుంటూ, షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.